ఇవాల్టి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలను ప్రభుత్వం ముందుకు తీసుకురానుండగా ప్రతిపక్ష వైసీపీ కూడా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా మెగా డిఎస్సీ అంశాన్ని మండలి వేదికగా బలంగా ప్రస్తావించాలని వైసీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సీ నిర్వహించాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీతో పాటు విద్య, వైద్యం, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వైసీపీ ఎమ్మెల్సీలు అంటున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్సీలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇక శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలపైన చర్చించబోతుందనే అంశాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఈ రోజు నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కదా, ఏ అంశాలు ప్రధానంగా శాసనమండలిలో వైసీపీ చర్చించబోతుంది? మెయిన్గా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో దాని మీద జరిగినటువంటి అన్యాయాన్ని, అదే డిఎస్సిని ముందుగా మేము ఏ విధంగా ఖండించాలన్నది నిర్ణయం తీసుకుందాం. దాంతోపాటు ఏదైతే పొగాకు రైతులు ఉన్నారో, ఆక్వా రైతులు ఉన్నారో, ఆక్వా రైతులకు సంబంధించి కానీ, పొగాకు రైతులకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించిన విషయాలు కానీ, మహిళలకు సంబంధించిన విషయాలు కానీ, వీటిలన్నింటినీ కూడా ఈ 4 రోజులు సెషన్లో చర్చించాలనుకుంటున్నాం. మెయిన్గా డిఎస్సి అంటే మెగా మోసం అంటేనే చంద్రబాబు నాయుడు గారు. నిజంగా డిఎస్సి అనేది మరి కొన్ని లక్షల కుటుంబాలకి ఒక శ్వాస లాంటిది. అటువంటి శ్వాస అయినటువంటి డిఎస్సిని ఏ విధంగా ఇలా అక్రమాలు చేశారన్నది కూడా బయట తాటాతలమైంది. దాన్ని ఖచ్చితంగా మేము కౌన్సిల్లో గట్టిగా ప్రశ్నిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. సో ఇది సార్, ఇప్పుడు ఈ రోజు నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏ అంశాల గురించి మీరు శాసనమండలిలో చర్చించబోతున్నారు? ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్జెక్టు డిఎస్సికి సంబంధించి, డిఎస్సిలో అనేకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. దానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం స్పందించాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. బేసిక్గా ఇలాంటి టెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ ప్రొఫెసర్ని కన్వీనర్గా నియమిస్తూ ఆ నిర్వహణ మొత్తం కూడా యూనివర్సిటీలు, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ వదిలేసి స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆఫీసులో ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్ స్థాయిలో అధికారిని నియమించి దానికి కూడా పరీక్ష నిర్వహణ, పేపర్ తయారీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించి ఈ పరీక్ష నిర్వహణ జరిగింది. దీనిలో అనేకమైనటువంటి అక్రమాలు చోటు చేసుకునేటువంటి సందర్భం వెలుగొచ్చింది. మేడం, ఈ రోజు నుంచి మండలి స్టార్ట్ అవబోతా ఉంది. ప్రధానంగా ఈ డిఎస్సీనే చర్చిస్తూ ఉన్నారు. డిఎస్సీతో పాటు ఇంకెలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? దేనికోసం చర్చకు పట్టుబడతారు? మేము ఖచ్చితంగా డిఎస్సి మీద ఒకటి చర్చిస్తామండి. ఎందుకంటే ఈ డిఎస్సిలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగనట్టుగా అక్రమాలు జరిగాయి. పేపర్ లీకేజ్ జరిగింది. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నారనేది సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చింది. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, ప్రజల ముందు పెట్టడం జరిగింది. అలాగే ప్రభుత్వం ముందు కూడా పెట్టాము. వీళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయట్లేదు. చేసేంత వరకు కూడా మా పోరాటం విద్యార్థుల తరపున ఈ విధంగా కొనసాగుతుంది. అంతేకాకుండా చాలా సమస్యలు, వీళ్ళు అధికారంలోకి వచ్చి 26 నెలలైంది. అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు నిట్టనిలువుగా మోసం చేశారు. విద్యార్థులు తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 9,500 కోట్లు బకాయిలు పడడం జరిగింది. అలాగే తీసుకుంటే నిరుద్యోగుల విషయం తీసుకుంటే ఇంటికొక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు, 3,000 రూపాయలు. ఈరోజు సగం కాలం అయిపోయింది. అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 10 లక్షలు కాదు, వీళ్ళు 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీని మీద కూడా నిరుద్యోగ భృతి ఇవ్వమనేసి 3,000 రూపాయల చొప్పున ఇవ్వాలి. అంటే దానికి నిధులు కేటాయించాలి అని చెప్పి మేము డిమాండ్ చేయబోతూ ఉన్నాం. అలాగే రైతుల విషయం తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని పరిస్థితి. దానివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి. కాబట్టి రైతుల సమస్యల మీద కూడా మేము కౌన్సిల్లో పోరాటం చేయబోతూ ఉన్నాము. అలాగే మహిళా సమస్యలు, మహిళల రక్షణ గాలికి వదిలేశారు. ఎన్నో హామీలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మహిళలు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అందువల్ల మహిళా సమస్యల మీద, మరీ ముఖ్యంగా దిశా చట్టం రద్దు మీద మేము పోరాటం చేయబోతూ ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగుల విషయంలో డిఏ లేదు, అలాగే ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు. ఉద్యోగులకి నమ్మించి ఓట్లు వేయించుకొని వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. ఇలా అన్ని వర్గాల ప్రజలను కూడా వీళ్ళు మోసం చేశారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము కౌన్సిల్లో ప్రశ్నించబోతూ ఉన్నాం. నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి శాసనమండలి సమావేశాల్లో ప్రధానంగా మెగా డిఎస్సీకి సంబంధించి జరిగిన అక్రమాలపైన చర్చకు
పట్టుబడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. వీటితో పాటు ఏపీపీఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపైన చర్చ కూడా సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటూ ఉన్నారు. అవుట్ స్టూడియో.